Understanding Agitated Notch Filter Dryers, ANFD Efficient Solid Liquid Separation and Drying. మిత్రులారా, ఈరోజు మనం సాధారణంగా ANFDలు అని పిలవబడే యాజిటేటెడ్ నాచ్ ఫిల్టర్ డ్రాయర్స్ గురించి తెలుసుకోబోతున్నాము. ఇవి రసాయనాలు, ఫార్మాస్యూటికల్స్ మరియు ఆహార పరిశ్రమలలో ఉపయోగించే కీలకమైన పరికరాలు. ఎందుకంటే అవి సాలిడ్ సెపరేషన్ మరియు డ్రైయింగ్కు సహాయపడతాయి. ఈ ఎక్విప్మెంట్ ద్వారా ఉత్పత్తిలో అధిక నాణ్యత మరియు స్వచ్ఛతను నిర్ధారించుకోవచ్చు, మాన్యువల్ హ్యాండ్లింగ్ అవసరాన్ని తగ్గించి ప్రాసెసింగ్ కోసం సురక్షితమైన క్లోజ్డ్ సిస్టమ్ ఉపయోగించవచ్చు. ANFDల యొక్క కొన్ని ముఖ్య కీ ఫీచర్స్ గురించి తెలుసుకుందాము. ప్రెషర్ ఫిల్ట్రేషన్. ఈ పద్ధతిలో ప్రెషర్ను ఉపయోగించి ద్రవాల నుండి ఘనపదార్థాలను సమర్థవంతంగా వేరుచేస్తారు. వాక్యూమ్ డ్రాయింగ్. వడపోత తర్వాత తడి కేక్ను వాక్యూమ్ ద్వారా డ్రై చేసి ఏదైనా అవశేష తేమను ఉంటే తొలగిస్తారు. క్వాలిటీ మెయింటెనెన్స్. ANFDలు పర్యావరణాన్ని వాసన లేకుండా మరియు కాలుష్యం లేకుండా ఉంచడం ద్వారా ఉత్పత్తి నాణ్యతను మెయింటైన్ చేస్తాయి. తదుపరి ANFD యొక్క ఉపయోగాలు మరియు ప్రయోజనాలు గురించి తెలుసుకుందాము. ప్రోడక్ట్ ఐసోలేషన్. ప్రమాదకర పదార్థాల ఎక్స్పోజర్ తగ్గించడం ద్వారా ఆపరేటర్లకు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రిడ్యూస్డ్ మాన్యువల్ హ్యాండ్లింగ్. మాన్యువల్ హ్యాండ్లింగ్ అవసరాన్ని తగ్గించి భద్రత మరియు సామర్థ్యాన్ని పెంచుతుంది. ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్. సాల్వెంట్ వేపరైజేషన్ని తగ్గించి తద్వారా పర్యావరణాన్ని కాపాడుతుంది. హై సాల్వెంట్ రికవరీ. సాల్వెంట్ రికవరీని పెంచి వ్యర్థాలు మరియు కార్యాచరణ ఖర్చులను తగ్గిస్తుంది. కన్సిస్టెంట్ క్వాలిటీ. ఉత్పత్తులు నిర్దిష్ట నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా నిర్ధారిస్తుంది. ANFDలు ఎన్ని రకాలు ఉంటాయి? ఉపయోగించిన మటీరియల్ ఆధారంగా వివిధ రకాల ANFDలు అందుబాటులో ఉన్నాయి. స్టెయిన్లెస్ స్టీల్, SS ఇవి సాధారణంగా వాటి మన్నిక మరియు తుప్పు నిరోధకత కారణంగా సాధారణ అనువర్తనాల కోసం ఉపయోగిస్తారు. హాస్టెల్లాయ్ ఇవి హైలీ కారోసివ్ వాతావరణాలకు అనువైనవి ఎందుకంటే అవి అత్యుత్తమ రసాయన నిరోధకతను అందిస్తాయి. ఇప్పుడు ANFD యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాము. మటీరియల్ ఆఫ్ కన్స్ట్రక్షన్. మీరు మీ అప్లికేషన్ అవసరాలను బట్టి స్టెయిన్లెస్ స్టీల్, SS మరియు హాస్టెల్లాయ్ మధ్య ఎంచుకోవచ్చు. కెపాసిటీ రేంజ్. ANFDలు చిన్న ల్యాబ్ స్కేల్ యూనిట్ల నుండి పెద్ద పారిశ్రామిక నమూనాల వరకు వివిధ పరిమాణాలలో వస్తాయి. ఫిల్ట్రేషన్ ఏరియా. ఇది మోడల్ ఆధారంగా 0.1 నుండి 5 చదరపు మీటర్ల వరకు ఉంటుంది. ప్రెషర్ రేటింగ్. సాధారణంగా 6 బార్ వరకు అధిక పీడనాలలో ఆపరేట్ చేయవచ్చు. టెంపరేచర్ రేంజ్ -20°C నుండి +200°C వరకు విస్తృత ఉష్ణోగ్రతల పరిధిలో పనిచేస్తాయి. ఇప్పుడు ANFDల ఆపరేషన్ను ఉపయోగపడే ప్రొడక్షన్ ఎయిడ్స్ గురించి తెలుసుకుందాము. ప్రాసెస్ లైన్స్. ANFDలో స్మూత్ ఆపరేషన్ జరగటానికి ప్రాసెస్ లైన్స్ అమరుస్తారు. వీటి ద్వారా ANFDకి కావలసిన మెటీరియల్ లేదా యుటిలిటీస్ అందజేయబడతాయి. శాంపిల్ బాటిల్స్. వీటి ద్వారా ప్రాసెస్లో ప్రోడక్ట్ శాంపిల్ని కాంటామినేషన్ లేకుండా కలెక్ట్ చేస్తారు. పంపులు మరియు వాక్యూమ్ పంపులు. సాల్వెంట్స్ తరలించడానికి మరియు వాక్యూమ్ కండిషన్స్ క్రియేట్ చేయటానికి ఇవి ఉపయోగపడతాయి. స్క్రబ్బర్లు. ఎగ్జాస్ట్ వాయువులు మరియు వాపోర్స్ను ట్రీట్ చేయటానికి ఉపయోగిస్తారు. ట్యాంకులు మరియు కంటైనర్లు. ముడి పదార్థాలు మరియు పూర్తయిన ఉత్పత్తులను నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ ANFDల ఆపరేషన్ను ఉపయోగపడే ప్రాసెస్ ఎయిడ్స్ గురించి తెలుసుకుందాము. DCS. డిస్ట్రిబ్యూటెడ్ కంట్రోల్ సిస్టమ్. DCS అనేది ఆటోమేటెడ్ ప్రాసెస్ నియంత్రణ కోసం ఉపయోగించబడే ఒక విధానం. ఈ వ్యవస్థ ప్రతి ప్రాసెస్ దశను నిరంతరం పర్యవేక్షించి నియంత్రిస్తుంది. ఇది ప్రాసెస్ను సులభతరం చేస్తుంది మరియు ఏవైనా లోపాలను వెంటనే గుర్తించడానికి సహాయపడుతుంది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అనేవి ప్రతి ఆపరేషన్ను సక్రమంగా మరియు భద్రతతో నిర్వహించడానికి అవసరమైన ప్రామాణిక విధానాలు. వీటి ద్వారా అన్ని ఆపరేషన్లు ఒకే విధంగా నిర్వహించబడతాయి మరియు అనవసరమైన సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. SOPsను అనుసరించడం వల్ల ఆపరేషన్ క్వాలిటీ మరియు భద్రత మెరుగుపడుతుంది. BPRs
బ్యాచ్ ప్రొడక్షన్ రికార్డ్స్ BPRs అనేవి ప్రతి బ్యాచ్ ఉత్పత్తి ప్రాసెస్ను డాక్యుమెంట్ చేసే పత్రాలు. వీటిలో ప్రతి దశను రికార్డ్ చేయడం ద్వారా బ్యాచ్ ఉత్పత్తి ప్రాసెస్ను సక్రమంగా ట్రాక్ చేయవచ్చు. ఇది అనుకూలత మరియు ప్రమాణాలను నిర్ధారిస్తుంది. చెక్లిస్టులు అనేవి ప్రతి ప్రాసెస్ దశను సరిగ్గా అనుసరించడాన్ని నిర్ధారించడానికి ఉపయోగించే జాబితాలు. చెక్లిస్టుల ద్వారా ప్రతి దశను పరిగణలోకి తీసుకుని సరిగ్గా పాటించడం సులభతరం అవుతుంది. టెస్ట్ రిక్వెస్ట్లు అనేవి ఉత్పత్తి పరీక్ష కోసం అధికారికంగా పంపించే అభ్యర్థనలు. ఈ అభ్యర్థనల ద్వారా ఉత్పత్తులు సరిగా తయారయ్యాయని మరియు అవసరమైన ప్రమాణాలను చేరుకున్నాయని నిర్ధారించుకోవచ్చు. ప్రోటోకాల్లు అనేవి ప్రత్యేక ఆపరేషన్ల కోసం అనుసరించవలసిన విపులమైన విధానాలు. ప్రోటోకాల్లు ఆపరేషన్లను సులభతరం చేస్తాయి మరియు సక్రమంగా చేయడానికి మార్గదర్శకాలు అందిస్తాయి. MSDS మటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ MSDS అనేవి వాడే రసాయనాలపై భద్రతా సమాచారాన్ని అందించే పత్రాలు. వీటిలో ఆ రసాయనాల భద్రతా సమాచారంతో పాటు వాటిని ఎలా ఉపయోగించాలో వివరాలు ఉంటాయి. వర్క్ పర్మిట్లు అనేవి నిర్దిష్ట పనులను అనుమతించడం ద్వారా భద్రతా ప్రమాణాలు పాటించడానికి ఉపయోగపడతాయి. ఈ పర్మిట్లు పనులు చేయడానికి అనుమతి ఇస్తాయి మరియు భద్రతా ప్రమాణాలను నిర్ధారించడానికి సహాయపడతాయి. ట్రైనింగ్ ఆపరేటర్లు మరియు నిర్వహణ సిబ్బందికి క్రమం తప్పకుండా సరైన శిక్షణ తీసుకోవాలి. శిక్షణ ద్వారా వారు సరికొత్త విధానాలు, భద్రతా నియమాలు మరియు ఆపరేషన్ టెక్నిక్స్ నేర్చుకోవచ్చు. తద్వారా ఆపరేషన్లు మరింత సురక్షితంగా మరియు సమర్థవంతంగా మారతాయి. ANFDలో యూటిలిటీ అప్లికేషన్లు. ANFDలో వివిధ యూటిలిటీలు ఉపయోగిస్తాయి. స్టీమ్, ఆవిరి ఇది ANFD జాకెట్ని వేడెక్కించడానికి ఉపయోగిస్తారు. ఈ వేడి ప్రాసెస్ జరగడానికి అవసరమైన సరైన ఉష్ణోగ్రతను అందిస్తుంది. హాట్ వాటర్, ఈ నీరు స్టీమ్ లేకుండా ఉష్ణోగ్రతను మెయింటైన్ చేయడానికి ఉపయోగిస్తారు, అంటే ప్రాసెస్ను స్థిరంగా ఉంచడానికి. RT వాటర్, సామాన్య ఉష్ణోగ్రత నీరు, మరియు చిల్డ్ వాటర్, చల్లని నీరు. ఈ నీటిని ప్రాసెస్లో నిర్దిష్ట దశలలో కూలింగ్ అవసరమైనప్పుడు ఉపయోగిస్తారు. చిల్డ్ బ్రైన్, చల్లని ఉప్పు ద్రావణం, మరియు హాట్ ఆయిల్, వేడి నూనె. ఇవి ప్రత్యేకమైన పరిస్థితుల్లో కూలింగ్ మరియు హీటింగ్ అవసరాలకు ఉపయోగిస్తారు. నైట్రోజన్, ఇది ప్రాసెస్లో ఆక్సిడేషన్, ఆమ్లీకరణ ను నివారించడానికి ఉపయోగించే గ్యాస్. ఇది నిష్క్రియ వాతావరణం, ఇనర్ట్ అట్మాస్ఫియర్ అందిస్తుంది. ఈ యుటిలిటీలను ఉపయోగించి ANFD సురక్షితంగా మరియు సమర్థవంతంగా పనిచేయగలదు. ANFD ఆపరేషన్ కోసం అవసరమైన పరికరాలు. ప్రెజర్ ట్రాన్స్మిటర్, సిస్టంలో ఒత్తిడిని నిరంతరం పర్యవేక్షిస్తుంది మరియు నియంత్రిస్తుంది. టెంపరేచర్ ట్రాన్స్మిటర్, ANFD ఆపరేషన్కు కావలసిన ఉష్ణోగ్రతను మెయింటైన్ చేస్తుంది. లెవెల్ ట్రాన్స్మిటర్, ANFDలో ఉన్న ద్రవ లేదా ఘన పదార్థం స్థాయిని కొలుస్తుంది. ఫ్లో మీటర్లు, సిస్టంలోని ఇన్పుట్లు మరియు అవుట్పుట్ల ప్రవాహాన్ని పర్యవేక్షిస్తుంది. కంట్రోల్ వాల్వ్స్, సిస్టంలో ప్రవాహం మరియు ఒత్తిడిని నియంత్రిస్తుంది. ఆన్లైన్ శాంప్లింగ్ టూల్స్, రియల్ టైమ్ శాంప్లింగ్ను కంటామినేషన్ లేకుండా చేస్తాయి. వెయింగ్ బ్యాలెన్స్, ఉత్పత్తి బరువును ఖచ్చితంగా కొలవడంలో సహాయపడుతుంది. సేఫ్టీ వాల్వ్స్, అధిక ఒత్తిడి మరియు బ్యాక్ ఫ్లో నుండి సిస్టంను రక్షిస్తుంది. ఈ పరికరాలు సరైన విధంగా ఉపయోగించడం ద్వారా ANFD ఆపరేషన్లు సురక్షితంగా మరియు సమర్థవంతంగా జరుగుతాయి. ప్రాసెస్ అప్లికేషన్లు. ANFDలు విభిన్న ప్రాసెస్లలో ఉపయోగిస్తారు. ఫిల్ట్రేషన్ మరియు వాషింగ్ విధానం. ఫిల్ట్రేషన్, ద్రవాల నుండి ఘన పదార్థాలను సెపరేట్ చేస్తుంది మరియు నుకి ఘన పదార్థాలను వాష్ చేస్తుంది. విధానం. ప్రాసెస్ పారామీటర్స్ అర్థం చేసుకునేందుకు BPR చదవండి. మటీరియల్స్ అందుబాటును తనిఖీ చేయండి మరియు ANFD మరియు ట్యాంకులు శుభ్రంగా ఉన్నాయా అని నిర్ధారించండి. ఆక్సిజన్ తొలగించడానికి ఇనర్టైజేషన్ని చేయండి. ఫిల్ట్రేషన్ ప్రారంభించి ప్రవాహ రేటు మరియు పీడనాన్ని పర్యవేక్షించండి. ఫిల్టర్ కేక్ నుండి మలినాలను తొలగించడానికి వాషింగ్ చేయండి. ఎయిర్ బ్లో డ్రయింగ్ విధానం. డ్రయింగ్, ఫిల్టర్ కేక్ నుండి ఉపరితల తేమను తొలగించడానికి ఎయిర్ని ఉపయోగిస్తుంది. విధానం.
ఫిల్ట్రేషన్ మరియు వాషింగ్ దశలు పూర్తయ్యాయని నిర్ధారించండి. గాలి పీడనాన్ని అప్లై చేసి ఫిల్టర్ కేక్ను బ్లో డ్రై చేయండి. ఫిల్ట్రేషన్ పరిస్థితులను పర్యవేక్షించండి మరియు బీపీఆర్ ప్రకారం బ్లో డ్రైయింగ్ నిర్వహించండి. వాక్యూమ్ డ్రైయింగ్ విధానం. డ్రైయింగ్ మటీరియల్ పూర్తిగా డ్రై చేయటానికి వాక్యూమ్ ఉపయోగించి మెటీరియల్లో ఉన్న తేమను తొలగిస్తారు. విధానం: ప్రత్యేక డ్రైయింగ్ అవసరాల కోసం బీపీఆర్ను అనుసరించండి. వాక్యూమ్ పంప్ మరియు కండెన్సర్లు సక్రమంగా పనిచేస్తున్నాయా అని నిర్ధారించండి. వాక్యూమ్ అప్లై చేసి ఉష్ణోగ్రత మరియు పీడనాన్ని పర్యవేక్షించండి. ఈ విధానాలను అనుసరించడం ద్వారా ఫిల్ట్రేషన్ మరియు డ్రైయింగ్ ప్రాసెస్లు సమర్థవంతంగా జరుగుతాయి. ఇప్పుడు ఏఎన్ఎఫ్డిలో యాంకర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాము. క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇది కేక్ ఉపరితలాన్ని సున్నితంగా చేస్తుంది మరియు ఫిల్ట్రేషన్ సమయంలో దానిని దృఢంగా చేస్తుంది. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇది పదార్థాలను కలిపి ఘన పదార్థాల సమూహాలను విడదీస్తుంది. అప్వర్డ్ మూమెంట్. ఇది ఫిల్టర్ మీడియా దగ్గర కలుపు చర్యను చేస్తుంది. దీనివల్ల తేలియాడే పదార్థాలు సెటిల్ కాకుండా చూస్తుంది. డౌన్వర్డ్ మూమెంట్. ఇది కేక్ను స్క్వీజ్ చేయటంలో సహాయపడుతుంది. ఈ ఆపరేషన్లను సరైన పద్ధతిలో చేయడం ద్వారా ఫిల్ట్రేషన్ ప్రభావవంతంగా జరుగుతుంది మరియు పనితీరు మెరుగుపడుతుంది. ఏఎన్ఎఫ్డి ఆపరేట్ చేయనప్పుడు తప్పక పాటించవలసిన భద్రతా ప్రమాణాలు. డిసిఎస్ ఇంటర్లాక్స్. ఇది ఆపరేషన్లలో సరైన క్రమాన్ని పాటించేలా చూసి తప్పుగా జరిగే చర్యల వల్ల ప్రమాదాలు కలగకుండా నిరోధిస్తుంది. సేఫ్టీ రిలీఫ్ వాల్వ్స్ ఎస్ఆర్వి. ఇది అధిక పీడనం ఏర్పడినప్పుడు ఆ పీడనాన్ని సురక్షితంగా బయటకు విడుదల చేస్తుంది, తద్వారా పేలుళ్లను నివారిస్తుంది. రప్చర్ డిస్క్. ఇది అత్యవసర పరిస్థితుల్లో ఎక్కువ పీడనం ఏర్పడినప్పుడు విడిపోతుంది, అలా అత్యవసర పీడన విడుదలను అందిస్తుంది. ఎర్తింగ్ మరియు బాండింగ్. ఇవి స్థిర విద్యుత్ సృష్టిని నివారించడం ద్వారా సంభావ్య స్పార్కులు పుట్టకుండా చూస్తాయి, దానివల్ల ప్రమాదాలు జరగకుండా చేస్తాయి. ఇనర్టైజేషన్ మరియు ఎన్రెండు పాడింగ్. ఇక్కడ నైట్రోజన్ వాడి వాయువులు లేదా ఇతర పదార్థాలు మంట పేలుడు ప్రమాదం కలిగించకుండా చూసుకోవడం జరుగుతుంది. ఫ్లాంజ్ గార్డ్స్. ఇవి పైపులు లేదా కనెక్టర్ల దగ్గర లీకులు లేదా స్ప్రేలు లాంటి ప్రమాదాల నుండి రక్షణను అందిస్తాయి. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ డిశ్చార్జ్ టూల్స్. ఇవి స్థిర విద్యుత్ సృష్టిని తక్కువ చేసి ఆ విద్యుత్ వల్ల కలిగే ప్రమాదాలను తగ్గిస్తాయి. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్. ఇవి అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు వెంటనే మంటను ఆర్పడానికి ఉపయోగపడతాయి. ఈ సూచనలను పాటించడం ద్వారా మీరు ప్రదేశంలో భద్రతను పెంచవచ్చు మరియు ప్రమాదాలను తగ్గించవచ్చు. ఏఎన్ఎఫ్డి ఆపరేషన్లో చేయవలసినవి. ఆపరేటర్లు మరియు నిర్వహణ సిబ్బందికి క్రమశిక్షణ ఉండేలా చూసుకోండి. ప్రారంభించడానికి ముందు ఏఎన్ఎఫ్డి మరియు అనుబంధ పరికరాలను క్షుణ్ణంగా తనిఖీ చేయండి. శుభ్రమైన మరియు వ్యవస్థీకృత పని వాతావరణాన్ని మెయింటైన్ చేయండి. ఒత్తిడి, ఉష్ణోగ్రత మరియు ప్రవాహ రేట్లు వంటి ప్రాసెస్లను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి మరియు డాక్యుమెంట్ చేయండి. అన్ని సమయాల్లో తగిన వ్యక్తిగత రక్షణ పరికరాలను PPE ఉపయోగించండి. కార్యకలాపాలను ప్రారంభించే ముందు ఆక్సిజన్ను తొలగించడానికి ఎనర్టైజేషన్ చేయండి. అన్ని భద్రతా ప్రోటోకాల్లు మరియు అత్యవసర విధానాలకు కట్టుబడి ఉండండి. ఏఎన్ఎఫ్డి ఆపరేషన్లో చేయకూడనివి. భద్రతా ఇంటర్లాక్లు లేదా అలారాలను బైపాస్ చేయవద్దు. సరైన అనుమతి మరియు పని అనుమతి లేకుండా ఏఎన్ఎఫ్డిని ఆపరేట్ చేయవద్దు. పరికరాలు నుండి అసాధారణ శబ్దాలు, వైబ్రేషన్లు లేదా అలారాలను విస్మరించవద్దు. పరికరాలు యొక్క రెగ్యులర్ మెయింటెనెన్స్ నిర్లక్ష్యం చేయవద్దు. ఏఎన్ఎఫ్డిని ఆపరేట్ చేయడానికి లేదా రిపేర్ చేయడానికి అనధికార సిబ్బందిని అనుమతించవద్దు. ఏఎన్ఎఫ్డిలో అననుకూల పదార్థాలను కలపవద్దు. This is all about today's topic. Thanks for watching Funny EHS Info. And don't forget to subscribe our channel to get immediate notification of our videos. Share our videos to your friends and colleagues to create safety awareness. If you have any questions and requirements, please comment in comment box.